ఎవరికి నేర్పిస్తున్నాడు ఇది? ఆయన బోధ దగ్గరికి వచ్చి కూర్చున్న వారు అంత మాత్రమే కాదు, ఆయన వెంబడిస్తూ శిష్యరికపు జీవితాన్ని జీవిస్తున్న వారి అందరికీ కూడా, ఆయన ముందున్న కొత్త వారికే గాని వెంబడిస్తున్న వారికి, పాత వారికే గాని, వీరందరికీ కూడా ఆయన నేర్పిస్తున్న విషయాలు ఏంటంటే, ఆత్మ విషయమైన దీనత్వం కావాలి అందరికి. ప్రార్థన అనేటువంటి ఒక అంశము మన లోపల నుంచి ఏం తీసుకొస్తుంది బయటకంటే, మనలో ఉన్న దీనత్వాన్ని తీసుకొస్తుంది. కొందరిని ప్రార్థన చేయండి అంటే వాళ్ళు మేము ప్రార్థన చేయము అండి అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వారికి లోపల ఆత్మ విషయమే దీనత్వం లేదని అర్థం. కొందరిని మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అన్నప్పుడు మౌనంగా ఉండిపోతారు. దాని అర్థం ఏంటో తెలుసా? వారికి ఆత్మ విషయమైన దీనత్వము లేదు అని అర్థం. మరి యేసయ్య ఆయన యొద్దకు వస్తున్న వారి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఏ విషయాల్లో దీనత్వం కోరుకుంటున్నాడు? ఆత్మ విషయాల్లో దీనత్వం కోరుకుంటున్నాడు. ఆత్మ విషయంలో దీనత్వము కోరలేని వాడు ఆత్మీయంగా ఎదగలేడు. ఆత్మ విషయంలో దీనత్వం కోరలేని వాడు ప్రార్థనలో ఆత్మీయతని కనపరచలేడు. మనం చాలాసార్లు చెప్పుకున్న విషయాలు ఏంటంటే, నేను యేసుని నమ్మాను అని నీవు చెప్పడం కాదు, యేసు నిన్ను నమ్మాను అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నీ కొరకు పలకడమే మన జీవితంలో ధన్యత. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఆ దీనత్వం మనకు కావాలి. ఆయన మనల్ని నమ్మితేనే మన జీవితంలో ఏదైనా విడుదల చేస్తాడు. ఆయన మనల్ని నమ్మలేనప్పుడు ఏ విషయాలైనా, ఎందుకంటే ఆయన చేసే ప్రతి కార్యము విలువైనదే కాబట్టి, విలువైనది మన జీవితంలో విడుదల చేయలేడు. దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎందుకు ఆయన విలువైన కార్యాలు వెనువెమ్మటి రిలీజ్ చేయడు అంటే, అవి చాలా శ్రేష్టమైనవి. దేవుడు ఇచ్చేది ఏదైనా కానీ చెప్పండి, చాలా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దాన్ని నువ్వు ఆక్రందనతో, అక్కరతో, ఆకలితో అడిగి పొందుకోవడం నీకు రావాలి అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా ఉండాలట? దీనత్వంతో ఉండాలి. అత్యవసరతను కలిగి ఉండాలి. నీ లోపల అత్యవసరత కలిగి లేకపోతే ఉన్నారా, దాన్ని దేవుడు రిలీజ్ చేయడు. అది నీకు అతి అవసరమని దేవుడు నిన్ను నీ జీవితంలో నమ్మితేనే దాన్ని రిలీజ్ చేస్తాడు. మరలా చెప్తున్నాను, అది నీకు అత్యవసరము అని దేవుడు నమ్మితే, అది నీవు అత్యవసరముగా అది దేవుని నుంచే పొందుకుంటాను అని నువ్వు విశ్వసించేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు దేవునికి కనిపిస్తే, దేవుడు నీ జీవితంలో దాన్ని విడుదల చేస్తాడు, రిలీజ్ చేస్తాడు. సో ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో మనకు అటువంటి ఒక అద్భుతం కనిపిస్తూ ఉంటది. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి మొదటి వచనంలో కనిపిస్తాడు. అతని భార్యల పేరు ఏంటంట? ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి షిలోహు అనేటువంటి ప్రాంతానికి వెళుతూ బలులు అర్పిస్తూ ఉంటాడు. ఆ కాలమున ఏలి ఒక ఇద్దరు కుమారులు హోప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. వీళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎన్నో వచనంలో ఉన్నారు వీళ్ళు? 3వ వచనంలో ఉన్నారు. హోప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఇతడు తండ్రి ఎవరు? ఏలి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చాను. గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై, ఆమెకు కోపము పుట్టించుటకై
వచ్చాను. ఎల్కానాకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. ఇక్కడ హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. హన్నాకి ఎందుకు పిల్లలు లేరంటే వాక్యమే చెప్తుంది, యెహోవా హన్నాకి సంతు లేకుండా చేసాను. పెనిన్నాకి అందరికి పుట్టినట్టే పుట్టేశారు, కానీ హన్నాకి సంతు అంటే అర్థమేంటో తెలుసా? సంతాన ప్రాప్తియే లేదు, సంతానము లేదు. ఒకవేళ పెనిన్నా అది ఎల్కానాలో సమస్య ఉందంటే పెనిన్నాకి పిల్లలు పుట్టారుగా. ఎల్కానాకి సమస్య ఉంది అంటే, భర్తకి సమస్య ఉందంటే పెనిన్నాకి పిల్లలు పుట్టారుగా. హన్నాకి ఎందుకు పుట్టలేదు అంటే హన్నా గర్భం లాక్ చేయబడ్డది. వాస్తవానికి మాట చెప్పాలంటే ఇక కిందకి వెళ్తే హన్నా యొక్క వైఖరి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 9వ వచనానికి, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అంటే ప్రార్థన చేసే వైఖరి హన్నాకు ఉంది. హన్నాకి ఏముందండి? ప్రార్థన చేసే వైఖరి ఉంది. మరి పెనిన్నా ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ? లేదు. కానీ పిల్లలు ఎవరికి కలిగారు? పెనిన్నాకి కలిగారు. ఎల్కానాలో లోపం ఉందా? లేదు. పెనిన్నాకి పిల్లలు కలగడానికి వారిద్దరికి బానే ఉంది. మరి వీరిద్దరికి ఏమైంది అంటే, ఎల్కానా ఓకే, కానీ హన్నాకి సంతు ఎవరు లాక్ చేశారట? దేవుడు లాక్ చేశారు. కానీ హన్నాకున్న స్వభావం ఏంటంటే దానికి ప్రార్థన చేసే స్వభావం. పెనిన్నాకి ప్రార్థన చేసే స్వభావం లేదు, కనిపించట్లేదు. ఒకవేళ పెనిన్నా కూడా తన భర్తతో పాటు మరి షిలోహుకి భార్యలిద్దరిని తీసుకొచ్చినప్పుడు, వంతులేసినప్పుడు కనిపిస్తే మరి ఒకవేళ మందిరంలో పెనిన్నా కూడా కనిపించచ్చు. కానీ ప్రార్థన చేయగలిగేటువంటి ఒకే వ్యక్తి ఇద్దరిలో ఒకలే కనిపిస్తున్నారు. సో గమనించండి, ప్రార్థన చేసేటువంటి హన్నాకి పిల్లలు లేరు, ప్రార్థన చేయని పెనిన్నాకి. ఇప్పుడు పెనిన్నా వచ్చి హన్నాతో అంటుంది, నువ్వు ఏం పాపం చేసావో, రహస్య పాపాలు ఏమున్నాయని జీవితంలో. చాలా మంది అనుకుంటారు వారు ఫలిస్తే వారు పవిత్రులు అనుకుంటారు, ఫలించని వారు అపవిత్రులు అనుకుంటారు. సో ఇక్కడ గమనిద్దాం, విషయం ఏంటి? అసలు మనం ఏం చెప్పుకుంటున్నామంటే దేవుడు ఎందుకు రిలీజ్ చేయడు అనేటువంటిది ఇక్కడ టాపిక్. మన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఎవరికి పడితే వారికి రిలీజ్ చేయడు. దేవుడు తన మేళ్లను తన ఉపకారములను మానవ జీవితాల్లో అనుగ్రహించేవాడు కాడా? దేవుడు తన బిడ్డల్ని సంతృప్తి పరిచేవాడు కాదా? అదేంటో, దేవుని చిత్తంలో ఉన్నటువంటి గర్భాలన్నీ లాక్ చేయబడి ఉంటాయి. హల్లెలూయా. ఏంటంటారు? అన్న జీవితంలో ఒక సబ్జెక్ట్ ఉంది, అది మేము మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా మనం దాన్ని టచ్ చేద్దాం. ఏంటి అంటే అన్న జీవితంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, అప్పుడు మీకు 3వ వచనంలో ఎవరు కనిపించారు? హోప్ని, ఫీనెహాసులు. వీళ్ళు ఎవరి కొడుకులు? ఏలీ కొడుకులు. అప్పుడు యాజకత్వం హోప్ని ఫీనెహాసులదా? ఏలీది. యాజకుడైన తరగతి ప్రకారము, క్రమం ప్రకారం అప్పుడు ఎవరు యాజకత్వం చేయాలి? ఏలీ చేయాలి. ఏలీ చేయకుండా ఎవరు చేస్తున్నారు అక్కడ యాజకత్వం? హోప్ని ఫీనెహాసులు చేస్తా ఉంటున్నారు. హోప్ని ఫీనెహాసులు చేస్తున్నటువంటి ఈ కాలంలో దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు యాజకుడి ద్వారా తన ప్రజలతో మాట్లాడే అలవాటు గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో హోప్ని ఫీనెహాసులు దేవుడి చిత్తంలో లేనివారు. ఒకవేళ తరగతి ప్రకారం వాళ్ళు వంతు వచ్చినప్పుడు వాళ్ళు చేయాలి తప్ప, ఏలీ వంతుని హోప్ని ఫీనెహాసులు ఫిల్ చేస్తున్నారు. అది కూడా ఎలా ఫిల్ చేస్తున్నారు తెలుసా? పరమ దుర్మార్గంతో ఫిల్ చేస్తున్నారు. యాజకుని స్థానంలో ఉండి అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, దోచుకుంటూ ఉంటున్నారు, జులూం చేస్తున్నారు. అంటే అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నారు.
దేవుని చిత్తానుసారమైన కట్టడ వారు కలిగి లేరు. వారు అలా ఉండడానికి గల కారణం ఎవరు? ఏలి. ఎందుకు ఏలి అలా ఉన్నాడు? ఏలి ఏం చేసినట్టు, ఏలి తరగతి ప్రకారం వచ్చి కుర్చీలో కూర్చున్నాడు, కానీ చేయవలసినటువంటి క్రమశిక్షణ ఆయన చేయట్లేదు. అందుకోసం పిల్లలు అడ్డదిడ్డంగా పెరిగారు, కానీ పాస్టర్ గారి పిల్లలు అనబడుతున్నారు. అడ్డదిడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగా యాజకత్వములు వాళ్ళు చేస్తూ ఉంటున్న క్రమంలో దేవుడు ఏలితో మాట్లాడడం మానేశాడు. దేవుడు ఏలి పిల్లలతో అసలే మాట్లాడడం. మరి దేవుడు తన ప్రజలకి సమాచారం ఇవ్వడానికి ఒకడు కావాలి. ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ అధ్యాయంకి వద్దాం. 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అంటే ఏమాగిపోయింది ఇప్పుడు? ప్రవక్త అంటే దేవుని మాట ఆగిపోయింది. దేవుని దర్శనము ఎవరికి ఆగిపోయింది? ప్రజలకు ఆగిపోయింది, లేదా సంఘానికి ఆగిపోయింది. అలవాటు పడిపోయినటువంటి ఒక క్రమంలో పోతున్నారు. బలులు అర్పించబడుతున్నాయి, నైవేద్యాలు అర్పించబడుతున్నాయి, కానీ అంగీకార యోగ్యంగా దేవుని మందిరంలో లేవు. మరి ఎందుకు అంగీకార యోగ్యంగా లేవు అంటే దేవుని మాట చొప్పున నడుచుకునేటువంటి ప్రజలుగా వారు లేరు కాబట్టి. మరలా చెప్తున్నాను, ఎందుకు బలులు అనగా మన ప్రార్థనలు అంగీకార యోగ్యంగా లేవంటే దేవుని యొక్క క్రమము చొప్పున, దేవుని పద్ధతి చొప్పున మనము ఆయన ఎదుట లేనప్పుడు మనము అర్పించేటువంటి ఏది అంగీకారంగా ఉండదు. ఆది కాండంలోనే మనకి కనిపిస్తుంది. మొదటి సంతానంలో కయ్యను హేబేలు ఇద్దరు అర్పణలు తీసుకెళ్తే ఒక అర్పణ అంగీకారంగా లేదు. ఎందుకంటే యెహోవాకు శ్రేష్టమైనది ఇవ్వాలి అనే తలంపు లేదు. ఇవ్వాలి కాబట్టి కానీ హేబేలు అలా ఆలోచన చేయలేదట. శ్రేష్టమైంది నా దేవునికి ఇవ్వాలి అని నేర్చుకున్నాడు. నేర్పించడానికి విషయాలు లేవా? పాఠాలు లేవా? అనుభవాలు లేవా? ఉన్నాయి. హవ్వ ఆదాములు ఎన్నో నేర్పించుంటారు, కానీ ఒకడిది నేర్చుకొని మనస్తత్వం, ఒకడి ఆచారపరముగా వచ్చాగిపోయే మనస్తత్వం, ఒకడిది దీనత్వములోనికి, ఆరాధనలోనికి వచ్చేటువంటి మనస్తత్వం. ఎవని అర్పణ దేవునికి ఇష్టం? శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేటువంటి అర్పణ దేవునికి ఇష్టం. అలాగే ఇశ్రాయేలీలు అక్కడ బలులు అర్పిస్తున్నా గాని అక్కడ వధించబడుతున్నాయి, అగ్నిలోకి వెళుతున్నాయి, కానీ దేవునికి అవి ఆఘ్రానించబడేటువంటి స్థాయిలోకి వెళ్ళట్లేదు. అర్పణలు వృధా అవుతున్నాయి, దేవుని స్వరం రావట్లేదు, దేవుని దర్శన కాలము లేదు. ఆ దర్శన కాలము వారి జీవితాల్లోకి రావడం కొరకు దేవుడే ఏం చేశాడో తెలుసా? ఆ తరములో ఒక స్త్రీ గర్భాన్ని మూసివేశాడు. అదేంటి పాస్టర్ గారు? స్త్రీ గర్భం తెరిస్తేనే కదా వచ్చేది. ఎస్, ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను, పెనిన్నాకి పిల్లల్ని ఇచ్చేసినట్టు హన్నాకి కూడా పిల్లల్ని ఇచ్చేస్తే, పెనిన్నాకి పిల్లల్ని ఇచ్చేసినట్టు హన్నాకి కూడా పిల్లల్ని ఇచ్చేస్తే, పెనిన్నా పిల్లల్ని చూసి సంతోషించినట్టే హన్నా కూడా పిల్లల్ని చూసి సంతోషిస్తూ ఉంటారు తప్ప దేవునితో సంబంధం ఉండదు. కానీ ఇక్కడ ఒకటి కావాలి, హన్న ప్రార్థన ఒక ఉద్యమంగా మారాలి. హన్న ప్రార్థన ఒక విప్లవం తీసుకురావాలి. హన్న ప్రార్థన తన తర్వాత వస్తున్నటువంటి ప్రార్థనా పరుల యొక్క ప్రార్థన విలువని పెంచాలి. అన్న ఎవరికి ప్రార్థన చేస్తుందో ఎవరైతే ప్రార్థనకు అధికారిగా ఉన్నాడో ఆయనకున్న ఘనత తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 11వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని
నీ సేవకురాలనైన నన్ను నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాని బ్రతుకు దినములన్నిటినను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు పెనిన్నకు వలె పిల్లలు పుడితే నువ్వు ఇలా ప్రార్థన చేస్తావా? కొద్దిగా ఆలస్యమై పిల్లలు పుట్టేసినా నువ్వు అలా చేస్తావా? ఇక్కడ భౌతికంగా నీ అవమానం పెరగాలి, భౌతికంగా నీ సహనము చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోవాలి. నీకు ఫలించని గర్భాన్ని బట్టి నిందలు నీ మీద వస్తూ ఉండాలి. అది నీకేం పట్టించాలి తెలుసా? ఒక రోషం, ఒక కోపం పుట్టించాలి నీ లోపల. తిరిగి నిన్ను దూషించిన వారిని, అవమానించిన వారి మీద పగ తీర్చుకునేటట్టు కాదు. ఎందుకంటే నీ స్వభావం ప్రార్థనా స్వభావం కాబట్టి. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నువ్వు వెళ్ళిపోయి యాజకుని కుర్చీ పక్కనున్న స్తంభానికి ఆనుకున్నట అన్న కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుందట. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాయక కలిగిన శ్రమను చూచి నువ్వు ఒక మగబిడ్డనిస్తే వాడికి క్షవరము చేయించకుండా వాడిని ప్రతిష్ఠ చేసి ఒక్కసారి నా అవమానాన్ని అలా లోకానికి చూపించి తీర్చేసుకుని మళ్ళా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా. నాకు పిల్లలు లేనందుకు కాదు బాధ. ఇదిగో ఇప్పుడు దాకా పిల్లలు లేకుండానే నేను జీవించాను, తర్వాత కూడా నేను జీవించగలను. కానీ నాకు పిల్లలు లేరు అనే అవమానము నువ్వు తొలగించయ్యా అంటే, ఈ టైపు ప్రార్థన రావాలి అంటే అక్కడ లాక్ చేయబడాలి. లేదంటే క్యాజువల్ గా మనం ఒక బిడ్డను కనేసి యెహోవా నాకు ఒక బిడ్డను ఇచ్చాడని వీడిని కలెక్టర్ని చేద్దామా, డాక్టర్ని చేద్దామా, యాక్టర్ని చేద్దామా. మనలో దొంగ హామీలు ఇచ్చేటువంటి భక్తులు కూడా ఉంటాం. నువ్వు గనక బిడ్డనిస్తే ఆ బిడ్డని నేను నీకు ఇచ్చేస్తా అని చెప్తాం. ఒక్కసారి ఇచ్చిన తర్వాత దేవుడు లేదు, ఇంకేం లేదు. ఆడి మీద డిజైన్లు చేస్తుంటాం ఫ్యూచర్ ని, వాడి మీద డిజైన్లు చేస్తా ఉంటుంటాం ఫ్యూచర్ ని. అవునా కాదా? ఎందుకు దేవుడు రిలీజ్ చేయడు అంటే, ఇదిగో ఇటువంటి ఒక ప్రార్థన మన నోట రావాలి. ఆ ప్రార్థన మన నోట బయటకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతాన్ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు దాకా మన పిల్లల్ని చూసుకోవడం మురిసిపోవడం, మన పిల్లల్ని చూసుకోవడం మురిసిపోవడం, వాళ్ళకే ఖర్చులు, వారికి అన్ని వారికి దుర్మార్గులుగా తయారు చేస్తాం. ఎందుకంటే దేవుని చేతిలో పెట్టలేదు కదా మనం. 127వ కీర్తన ఏమంటుందంటే, ఈ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మన ఇంట్లో ఎవరైనా ఒక క్లాక్ ఇస్తారు, మ్యారేజ్లకి ఎక్కువ క్లాక్స్ ఇస్తారు. ఎందుకండి? సమయం చాలా విలువైందని కాదు, ఆడు మళ్ళా నీ ఇంటికి వచ్చినప్పుడు అది కనబడడం కోసం. క్లాకే ఎందుకు ఇస్తారంటే అది కంటికి, నీకు మాత్రమే కాదు, ఇదిగో పలానా వ్యక్తి ఇచ్చాడని అందరికి కనబడాలి. అదే ఇచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు కూడా కనబడాలి. మనం చాలా సెలెక్టివ్ గా ఇస్తాం గిఫ్ట్స్. పరుపుల కింద దాచుకునేవి బీరువాళ్ళు పెట్టుకుని ఇవ్వం మనం. ప్లేట్లు ఇస్తాం, తరచుగా వాడాలి, కనబడుతూ ఉండాలి. క్లాక్స్ ఇస్తాం, కనబడుతూ ఉండాలి. ఫోటో ఫ్రేమ్స్ ఇస్తా ఉంటాం, కనబడుతూ ఉండాలి. ఒక సైకాలజీ ఏంటో తెలుసా? కనబడుతూ ఉండాలి. నా దేవునికి కూడా అదే ఆశ, నీకు ఇచ్చిన బిడ్డ ఆయనకి కనబడుతూ ఉండాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన బిడ్డ ఆయనకి కనబడుతూ ఉండాలి. ఆయనకి కనబడుతూ ఉండేటట్టు పెంచగలవా? దేవుడు రిలీజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘం ప్రార్థన చేస్తే ఆయనకి కనబడుతూ ఉండేటట్టు మీరు సంఘాన్ని మెయింటైన్ చేయగలరా? సంఘంలో ఉండగలరా? సంఘానికి దీవెన రిలీజ్ చేస్తాడు. ఎందుకు ఆయన రిలీజ్ చేయడు అంటే, అది శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శ్రేష్టమైంది నీకు కావాలి 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 అంటావు, మరలా ఇంకొక మాట మాట్లాడతావు. అప్పుడు ఏం మాట్లాడుతావు తెలుసా? నీవు గనక ఇస్తే నేను మరలా తిరిగి ఆ బాలుణ్ణి
జీవితాంతం నీకు ఇచ్చేస్తా. ఇది ఒప్పందం, ఇది డీల్. ఇటువంటి ఒక డీల్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు తన బిడ్డలతో. నువ్వు నేను రక్షించలేను, నువ్వు నేను కాపాడలేను, కేవలం ప్రార్థన చేస్తాం. బిడ్డకు క్షేమా నీ ప్రభువా, బిడ్డ బయటికి వెళ్ళిపోగానే ప్రార్థన, వచ్చాక ప్రార్థన. బిడ్డతో కూర్చుని ప్రార్థన ఉండదు మనకి. బిడ్డతో కూర్చుని బువ్వలు తింటాం, బిడ్డలతో కూర్చుని సినిమాలు చూస్తాం, బిడ్డలతో కూర్చుని బాతకాని చేస్తాం. ఏమనుకోకండి తల్లులు, అందులో నేను ఒకరిని కాబట్టి చెప్తున్నా. బిడ్డలు బయటికి వెళ్ళంగానే భక్తి వచ్చేస్తుంది మనకి. ప్రార్థన పొలోమని కట్టి దేవా స్తోత్రం ఉంటాయి, ఒక్కడి తెల్లిందయ్యా, ఒక్కడే వెళ్ళాడయ్యా, కాపుదలయ్యా, వాడి క్షేమంగా రాగానే పట్టండి పాడండి. ఏం తింటారు? సినిమా చూస్తారా, ఆడుకుంటారా, ఎంజాయ్ చేస్తారా? బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని చూద్దామా, వద్దా? యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును. ఎవరు? యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబు చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్ప వాడుగా ఉండెను. చూద్దాం ఇప్పుడు. అతని కుమారులు అందరూ వంతుల చొప్పున అనుదినం, అంటే 7 కుమారులు కదా, 7 రోజులు వంతుల చొప్పున. వినాలండి, కొద్ది నిమిషాలు వాక్యం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రుతో తమతో కలిసి అన్నము పానములు, ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్నములు పానములు కూడా పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలులు అర్పించుచు. మంచి విషయాలు విన్నాం కదా. ఇక్కడ మిస్టేక్స్ ఏంటి? ఇక్కడ మిస్టేక్ ఏమైనా గమనించగలరా? యోబు అసలు ఎవరు? ధనవంతుడు. తూర్పు దిక్కంతా కూడా అతనంత ధనవంతుడే లేడట. పిల్లల 10 మంది, ఎడ్లు గొడ్లు, పనివారు, దాసీలు ఎంతమందో. అడుగేస్తే ఆయన కుబేరుడు. పిల్లలు ధనవంతుని పిల్లలు. కానీ ఆ ఇంట్లో ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? యోబు ఒక్కడే. చెడుతనమును విసర్జించేది ఎవరో తెలుసా? యోబు ఒక్కడే. పాపం చేయకుండా ఉండబడదు ఎవరో తెలుసా? నీతిమంతుడు ఎవరో తెలుసా? యథార్థవంతుడు ఎవరో తెలుసా? మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 11 మంది ఏం చేస్తున్నారు? 11 మంది అంటే విత్ భార్య మూర్ఖురాలు. ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు. ధనవంతుని భార్యగా, ధనవంతుని పిల్లలుగా ఎంజాయ్ చేస్తున్నారు. అడ్డంగా పెరిగిపోయే రాళ్ళు. అవిశ్వాసీమే. ఈ విశ్వాసి కాదు, అవిశ్వాసి. చాలాసార్లు అందుకే చెప్తా, తప్పక భర్తతో చర్చకొచ్చేవో విశ్వాసివి కావు నువ్వు. తప్పక భార్యతో చర్చకొచ్చేవో భర్త, నువ్వు విశ్వాసివి కాదు. పెళ్లి చేసుకున్నాను, భర్త ఇటు వెళ్తాడు, నేను ఇటే పోతా. మీరు విశ్వాసులు కాదు. పక్క ప్రార్థన చేసే వైఖరి, యథార్థమైన వైఖరి, నీతి వైఖరి ఎంత ఎవరి దగ్గర ఉందట? ఒక యోబు దగ్గర ఉంది. మిగిలిన వాళ్ళు జలసా. యోబు కుమార్తెలు వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టం. ధనవంతుని పిల్లలు, వాళ్ళకి ఇంకేం ఇష్టమట? వాళ్ళ జీవితంలో వినోదాలు. వీరి పేర్లు ప్రస్తావించబడాలి. 7 కుమారులు, కొడుకులు, 3 కుమార్తెలు. ప్రతి విందులో 3 కుమార్తెలు ఉంటారు. 7 కొడుకులు. విందు, ధనవంతులు కదా, ప్రతిరోజు విందు
మందు. ఇందులో ఎందుకంటే అక్కడ చాలా క్లియర్ గా రాశాడు. చూడండి 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు. ఎందుకు ఇది స్పెషల్ గా యాడ్ చేస్తున్నాడు? మళ్ళీ ఇక్కడికి వద్దాం, 18వ వచనానికి వద్దాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు. ఇది ఎందుకు పనివాడు వచ్చాడు, ప్రమాదం నుంచి తప్పించబడి, ఇది ఒక గొప్ప ప్రమాదం జరిగింది, ప్రమాదం నుంచి తప్పించబడి పనివాడు వచ్చాడు. పనివాడు వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఇలా జరిగింది అంటలా, వారు భోజనము చేయుచు పానము చేయుచు ఉండగా. అంటే వీళ్ళు తిండిపోతులే కాదు, ప్రతిరోజు ఒక వెరైటీ కావాలి వీళ్ళకి. ఈరోజు చికెన్ తింటే రేపు మటన్ తింటే, ఎల్లుండి ప్రాన్ తింటే, అవతలెండు ఫిష్ తింటే, అవతలెండు ఇంకేదో తింటే, నెల సంవత్సరాలు గడుపుతూ వచ్చారట వీళ్ళు. ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా? యోబు దగ్గరే ఉంది. ఇంకా చెప్పాలంటే యోబు భార్య దగ్గర ఉంది. గట్టిగా మందలించలేని బలహీన తండ్రి. నువ్వు ప్రార్థించడం వలన ఏమొచ్చింది? చాలా సార్లు పిల్లల్ని మందలిస్తున్న భర్త భార్య వచ్చి అడ్డుకుంటా ఉంటుంటది. మూర్ఖురాల్లా ఉండకూడదు. అక్కడ తండ్రులు కరెక్ట్ గా మన పిల్లల్ని పెంచగలిగేటువంటి భయము భక్తి మనకు కలిగి ఉండాలి. అదే సమయంలో తల్లులు మీ భర్తని అక్కడ మీరు సపోర్ట్ చేసేటువంటి ఒక సహకారిగా దేవుడు మిమ్మల్ని అందుకే పెట్టాడు తప్ప మీ పిల్లలకి సపోర్ట్ చేసి పిల్లల భవిష్యత్తును పాడు చేసేటట్టు ఉండకూడదు. యోబు భార్య అదే చేసింది. ఎవ్రీడే విందు, విందులో మందు. మనం ఒకవైపే చూస్తాం, సాతాను వెళ్ళాడు, దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు, యోబును మొత్తాడు. ఏలీ పరిస్థితి కూడా అంతే. హోప్ని ఫినెహాసులు అలాగే ఉన్నారు. సో ఇప్పుడు కావాల్సింది ఎవరో తెలుసా? దేవునికి ఇష్టలు కావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు కావాలి. ఎందుకు లాక్ చేస్తాడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి వరాలు? ఎందుకు లాక్ చేస్తాడు ఆయన తన యొక్క ఈవుల్ని? ఎందుకు లాక్ చేస్తాడు గర్భఫలాల్ని? ఎందుకు లాక్ చేస్తాడు సంఘంలో అభివృద్ధి? ఎందుకు లాక్ చేస్తాడు మన జీవితంలో ఎదుగుదల? ఎందుకు లాక్ చేస్తాడంటే ఆ శ్రేష్టతను నువ్వు అర్థం చేసుకుని మొర్రపెట్టి అయ్యా నాకు కావాలి ఇది అని అడగగలిగే అనుభవం నీకు రావాలి. చాలా మంది నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎగతాళి చేస్తూ ఉంటుంటారు. ఏలియే ఎగతాళి చేస్తున్నాడట. చూడండి అక్కడ అంటాడు 12వ వచనం, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొని చుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయము. కొన్ని సార్లు అపార్థం చేసుకోండి. మన ప్రార్థన ఇతరులకు అపార్థంగా ఉంటుంటది. భర్తలకు విసుగ్గా ఉంటది, భార్యలకు విసుగ్గా ఉంటది, అత్తలకు విసుగ్గా ఉంటుంటది, అమ్మలకు విసుగ్గా ఉంటుంటది, బంధువులకు విసుగ్గా ఉంటుంది. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన ఆపేస్తున్నావా? లేదు. ఒక వాంఛతో, ఒక బాధతో, ఒక రోషంతో అన్నకి కోపం వచ్చిందట, అన్నకి విసుగు పుట్టిందట. ఎమ్మట పెనిన్న పిలకబట్టుకుని కొట్ల ఏం చేసింది తెలుసా? వెళ్ళిపోయి యెహోవా మందిరంలో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలు వైపు ఒక్కసారి చూడవా, ఈ అవమానాన్ని ఒక్కసారి తీర్చేవా, ఒక్కసారి మా జీవితంలో అద్భుతము చెయ్యవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి చెయ్యవా, నాకు అవసరం లేదయ్యా, క్షౌరం పడకుండా ఆ బిడ్డను తీసుకొచ్చి నేను నీకు అప్పగించేస్తాను. నీ వాడయ్యా. ఎందుకంటే హన్నా తన ప్రార్థనలో కనుగొంది, దేవుడే గర్భఫలం ఇచ్చేవాడు, ఆయన ఇవ్వకపోతే గర్భఫలం రాదు, ఆయన ఇవ్వగలడు, ఆయన ఎందుకు ఇవ్వలేదు? బహుశా ఇస్తే ఆయనకి కావాలేమో. ఇది ఒక లైన్. దేవుడికి తన ప్రజలకి సమాచారం తీసుకెళ్లే ప్రవక్త ఒకడు కావాలి. తన ప్రజల్ని లీడ్ చేయగలిగేటువంటి దేవుని స్వరం కావాలి. కరెక్ట్ లీడరు దొరకట్లేదు. యాజకుడి స్థానంలో ఉన్న ఏలి డమ్మి. యాజకుడి పిల్లలు అనబడుతున్న హోప్ని ఫినెహాసులు దుర్మార్గులు. నా ప్రజలు నా స్వరము లేని అనాథలైపోతున్నారు. ఏం చేయాలి? లాక్ చేసేద్దాం హన్నా గర్భాన్ని. హన్నా వచ్చి నన్ను అడుగుతుంది. ఎలా అడుగుతుంది తెలుసా? పిల్లలు ఇయ్యయ్యా, పిల్లలు ఇయ్యయ్యా, నేను బాగా పెంచుకుంటానని అడగదు. హన్నా అడుగుతుంది. ఏమని అడుగుతుంది తెలుసా? నువ్వు ఇస్తే వాడిని నీ కొరకు మళ్ళా ఇస్తానని ప్రార్థన చేస్తుంది.
నాకు ఆ ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన హన్నా నోట్లో రావడం కొరకు హన్నా గర్భంలో లాక్ చేయబడ్డాడు. అన్న ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన చేయగానే 19వ వచనంలో చివరి మాట, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్నది. దేవునికి స్తోత్రం. 24వ వచనం, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులో యెహోవా మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ రోజు మత్తురాలను అనుకున్నావు కదా? లేదా, ఆ రోజు ప్రార్థన చేశాను, నీకు అర్థం కాల? నేను ప్రార్థన చేశాను ఆ రోజు, నీకు అర్థం కాలేదా? దీనికోసం ప్రార్థన చేశాను, ఈ రోజు కోసం ప్రార్థన చేశాను. నా ఏలినవాడా, నేనే ఆ ప్రార్థన చేసిన. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రోక్కాను. దేవుడికి ఇక అక్కడే పెరుగుతా ఉంటాడు. 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. మెల్లగా సమూయేలు పెద్దవాడైన అదే చెప్తున్నాడు 19వ వచనంలో. సమూయేలు పెద్దవాడు కాకముందు యవనస్తుడు, అది బాలుడు కాకముందు పసివాడు కాకముందు గర్భంలో పిండం కాకముందు ఎక్కడా లేడు. ఎక్కడున్నాడట? లాక్ చేయబడినటువంటి దేవుని హస్తంలో ఉన్నాడు. హల్లెలూయా. లాక్ చేయబడినటువంటి దేవుని హస్తంలో ఉన్నాడు. ఇది రిలీజ్ కావాలంటే ఆక్రందన చేసే ఒక తల్లిగా. సంగమా, అద్భుతం చూడాలనుకుంటున్నావా? ఏడవడం నీకు రావాలి, ప్రార్థన చేయడం నీకు రావాలి. అది మనకి రానంత వరకు ఇలా చప్పగా ఉంటాం. ప్రభావం చూడాలి, ప్రేయర్లో పవర్ పాస్ అవ్వాలి. అందుకే దేవుని వాక్యం క్రమంగా వినాలి. మనకి ప్రార్థన చేయడానికి ఎనర్జీని ఇవ్వగలిగేది దేవుని మాట. సంగమా, ప్రార్థన అనేటువంటి మార్గంలో నువ్వు రాకపోతే భ్రష్టత్వంలో ఉండిపోతావు. పెనిన్నాకి పిల్లలు కలిగిన పెద్దగా ఉపయోగం లేదు. కానీ అన్నాకు పుట్టబోయేవాడు ఎటువంటి వాడో తెలుసా? అన్నాకు పుట్టబోయేటువంటి వాడు ప్రవక్తగా మారబోతున్నాడు. అన్నాకు పుట్టబోయేటువంటి వాడి ద్వారా స్వరం మరలా రిలీజ్ అవబోతుంది. దేవుడి దర్శనకాలం మరలా రాబోతుంది. అన్నాకు పుట్టబోయేటువంటి వాడు న్యాయాధిపతిగా ఏలబోతూ ఉంటున్నాడు. అన్నాకు పుట్టబోయేటువంటి వాడు రాజుల్ని డిసైడ్ చేయబోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అన్నాకు పుట్టబోయేటువంటి వాడు ఆయన ఎక్కడైతే దావీదు చిగురు అని ఎక్కడైతే యేసు ప్రభు కొరకు చెప్పబడ్డో ఆ దావీదుని అభిషేకించడానికి ఎన్నిక చేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రం.